హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్కి అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ మ్యాట్రిసెస్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిసెస్కి మనకు ఈ ఫార్మేట్లో ఉంది, ఏబిసిడి ఫార్మేట్లో ఉంది. ఓకేనా, ఫస్ట్ అడ్జాయింట్ని సాల్వ్ చేద్దాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డి మైనస్ బి మైనస్ సి ఏ. ఇచ్చిన మ్యాట్రిసెస్ని ఫార్మేట్లో రాసుకుంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ సాల్వ్ చేసినట్టు. ఓకేనా, డి వచ్చేసి ఎంత, -5. ఓకేనా, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అండ్ డి అంటే -5. డి వచ్చేసి -5 అండ్ బి వచ్చేసి ఎంత, 2. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి -2. సి వచ్చేసి 3 అంటే -3. ఏ వచ్చేసి 1. ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకేనా, ఫస్ట్ది కనుక్కున్నాం. నెక్స్ట్ ఇన్వర్స్ మ్యాట్రిసెస్. ఇన్వర్స్ మ్యాట్రిసెస్కి ఫార్ములా ఏంటి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. దీన్ని మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏగా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, మోడ్ ఆఫ్ ఏ కాదు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చిన మ్యాట్రిసెస్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఇలా. ఓకేనా, ఏడి మైనస్ బీసీ. ఏ అంటే ఎంత, 1, డి అంటే -5, బి అంటే 2, సి అంటే 3, 5, 6 ఎంత, -11. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు -11. ఓకేనా, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన ఫార్ములాలో అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జసెంట్ ఆఫ్ ఏ. ఇలా రాసుకోవచ్చు కదా. ఓకేనా, 1/-11 ఇంటూ ఇచ్చిన మ్యాట్రిసెస్ -5, అదే మనకు వచ్చిన అడ్జసెంట్ ఆఫ్ మ్యాట్రిసెస్ వచ్చేసి 3, 1. ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.